ఎస్ గుడ్ ఈవినింగ్ గైస్. గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మనకు క్యాపిటల్ Y217 కోడ్ ఒప్పిస్తే క్యాపిటల్ Y217 కోడ్ ఒప్పిస్తే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 77% డిస్కౌంట్ వస్తుంది. క్యాపిటల్ Y217 ఒప్పిస్తే 77% డిస్కౌంట్ వస్తుంది. రైట్, ఇక్కడ మనకు మహా ప్యాక్స్ కానీ లైవ్ క్లాసెస్ అండ్ వీడియో కోర్సెస్ టెస్ట్ సిరీస్ అండ్ ఈ బుక్స్ పైన మీకు 77% డిస్కౌంట్ ప్లస్ డబుల్ వ్యాలిటీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఇక్కడ డబుల్ వ్యాలిటీ అనేది రావడం జరుగుతుంది. ఆల్ స్టడీ మెటీరియల్స్ పైన డబుల్ వ్యాలిటీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఓకే రైట్, మనకు ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పాసిబుల్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనకు పైన మనకు నమ్మకం ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ ప్రపంచంలో సాధించింది ఏమి అంటే ఏమి ఉండదు గైస్. ఖచ్చితంగా మనకి ఏంటంటే ఎవరిపైన ఇఫ్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్, మనపైన మనకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కాకపోతే మనం ఏంటంటే ఫస్ట్ బిలీవ్, నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు. ఓకేనా. ఏపీటీఎస్ మెగా ప్యాక్ మనకు 12,999 గైస్. క్యాపిటల్ Y217 చూపిస్తే 10,000 రూపాయల డిస్కౌంట్తో 2,989 రూపాయలకు రావడం జరుగుతుంది. ఏపీటీఎస్ మెగా ప్యాక్ విజన్ 201 బ్యాచ్ అని మనకు అవైలబుల్ ఉంది గైస్. 3499 అనేది మీకు క్యాపిటల్ Y217 చూపిస్తే డిస్కౌంట్ రూపంలో 77% డిస్కౌంట్ రూపంతో మీకు 805 రూపాయలకు రావడం జరుగుతుంది. దీని కొరకు adda247.com వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సర్చ్ బాక్స్ ఉంటే సర్చ్ బాక్స్లో మీరు ఇక్కడ విజన్ 2021 అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. మీరు పర్చేసే ముందు జస్ట్ క్యాపిటల్ Y217 కూడా వేస్తే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతాయి గైస్. ఓకే రైట్. ఎక్స్ గైస్, పిఎం కేర్స్ నిధులతో 3 నెలల్లో 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పనున్న డిఆర్డిఓ. ఏదైతే మనకు పిఎం కేర్స్ ద్వారా నిధులు వస్తున్నాయో, ప్రధానమంత్రి మనకు పిఎం కేర్ ఉంది కదా, పిఎం కేర్స్కు ఏదైతే నిధులు అనేది రావడం జరుగుతుంది, పిఎం కేర్స్కి నిధులు ఏదైతే ఉంటాయో దాని ద్వారా వచ్చే నిధులతోని 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పనున్న డిఆర్డిఓ. ఓకేనా. డిఆర్డిఓ అంటుంటారు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అని పిలవడం జరుగుతుంటుంది. ఓకేనా. ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పడం జరుగుతుంది డిఆర్డిఓ. ఇక్కడ ఈ ప్లాంటును నెలకొల్పడం ద్వారా ఎత్తులో మరియు మారుమూల ప్రాంతాలలో అరుదైన ఆక్సిజన్ సిలిండర్లపై ఆసుపత్రి ఆధారపడడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఈశాన్య లేహ్ లడక్ ప్రాంతాల్లోని కొన్ని సైనిక ప్రాంతాల్లో ఇప్పటికే మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ అనేది పనిచేయడం జరుగుతుంది. ప్లాంటును ఏర్పాటు చేయడానికి న్యూఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 5 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లలో డిఆర్డిఓ ఏర్పాటు చేస్తుంది. ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి న్యూఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో ఇప్పటికే 5 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. మనకు ఆక్సిజన్ కొరత అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి దీన్ని ఉద్దేశించి ఆక్సిజన్ కొరత తగ్గించడానికి పిఎం కేర్ నిధులతోని దగ్గర 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పడం జరుగుతుంది. ఇది డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే యొక్క థీమ్ ఏంటి అని అడగడం జరిగింది. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యొక్క థీమ్ ఏంటి? మన వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మనం ఏప్రిల్ 26 రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఏంటని అడిగిండు. ఓకే, దీని యొక్క థీమ్ ఏంటంటే కేస్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ స్మాల్ బిజినెస్ టేకింగ్ బిగ్ ఐడియాస్ టు ద మార్కెట్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎ స్మాల్ బిజినెస్ అండ్ టేకింగ్ ఐడియాస్ టు ద మార్కెట్. మనకు మేధో సంపత్తి మరియు చిన్న వ్యాపారాలు మార్కెట్కు మరింత పెద్ద ఆలోచనలు తీసుకెళ్లడం అనేది దీని యొక్క థీమ్ గైస్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యొక్క థీమ్ 2021. వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫినాన్స్ ఇయర్ 2022 యాజ్ ప్రొజెక్టెడ్ బై ద గోల్డ్మెన్ సాక్స్. ఓకేనా. గోల్డ్మెన్ సాక్స్ అంచనా చేసినట్లుగా ఫినాన్స్ ఇయర్ 2022 భారతదేశం యొక్క అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత అని అడిగండి. అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ దేని ప్రకారం అంటే గోల్డ్మెన్ సాక్స్ అంచనా వేసినట్టుగా ఫినాన్స్ ఇయర్ 2022లో భారతదేశం యొక్క జీడిపి 10.5% అంచనా వేయడం జరిగింది. ప్రీవియస్ మనకు 10.01% ఉంటే దీన్ని 10.09% నుంచి రీసెంట్గా 10.5%కి తగ్గించడం జరిగింది. ఓకేనా. గోల్డ్మెన్ సాక్స్ యొక్క అంచనా వేసిన జీడిపిని ఫినాన్షియల్ ఇయర్లో 10.5%, 10.9% నుంచి 10.5%కి తగ్గించడం జరిగింది. సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్ సంజయ్ కుమార్ పాస్ రవే. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సీనియర్ అధికారి అయినటువంటి శ్రీ సంజయ్ కుమార్ కోవిడ్ ఇన్ఫెక్షన్తో రీసెంట్గా మరణించడం జరిగింది గైస్. ఓకేనా. సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సీనియర్ అధికారి సంజయ్ కుమార్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్తో రీసెంట్గా మరణించడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే తన
34 ఏళ్ల ఉద్యోగ జీవితంలో కేంద్ర సమాచార ప్రసారక శాఖ ఆధ్వర్యంలోని వివిధ ప్రచార విభాగాల్లో సేవలు అందించడం జరిగింది. ఓకేనా, 30 ఏళ్ళ మనకు ఇక్కడ సంజయ్ కుమార్ అనేది 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో 34 ఏళ్ల ఉద్యోగ జీవితంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలోని వివిధ ప్రచార విభాగాల్లో సేవలు అందించడం జరిగింది. ఎవరంటే సంజయ్ కుమార్. ఇండియా has recently joined rescue operations for the missing submarine of the KRI. ఇక్కడ KRI Nangala 402. KRI Nangala 402 is the submarine of the which country? తప్పిపోయినటువంటి జలాంతర్గామి KRI Nangala 402 రెస్క్యూ ఆపరేషన్స్ లో భారత్ ఇటీవల పార్టిసిపేట్ చేయడం జరిగింది. KRI Nangala 402 ఏ దేశానికి సంబంధించిన జలాంతర్గామి? రీసెంట్ గా తప్పిపోయిన జలాంతర్గామి KRI Nangala రెస్క్యూ ఆపరేషన్స్ ఇండియన్ సబ్మెరైన్. ఓకేనా, ఇక్కడ మనకు మిస్సింగ్ సబ్మెరైన్ అండ్ KRI Nangala అనేది మిస్సింగ్ కావడం జరిగింది. ఈ సబ్మెరైన్ మిస్సింగ్ లో మన ఇండియా అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ జలాంతర్గామి ఏ దేశానికి సంబంధించింది అంటే మనకు ఇండోనేషియాకి సంబంధించింది. దగ్గర 53 మంది క్రూస్, ఇక్కడ 53 మంది దీంట్లో ఉన్నటువంటి జలాంతర్గామిలో ఉన్నటువంటి 53 పీపుల్స్ చనిపోవడం జరిగింది. 53 పీపుల్స్ చనిపోవడం జరిగింది. ఇండోనేషియాకి సంబంధించిన ఒక జలాంతర్గామి. ఈ రెస్క్యూ ఆపరేషన్స్ లో ఇటీవల భారతదేశం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. తన వంతు సహకారం కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఇండియా. ఓకేనా, రైట్. Noted Odia and English writer Manoj Das passes away at the age of 87. ప్రముఖ ఒడియా అండ్ ఆంగ్ల రచయిత మనోజ్ దాస్ 87 వయసులో కన్నుమూయడం జరిగింది. నోటెడ్ ఒడియా అండ్ ఇంగ్లీష్ రైటర్ మనోజ్ దాస్ అనేది రీసెంట్గా 87 వయసులో చనిపోవడం జరిగింది. ఇంగ్లీష్ రైటర్ ఎ టైగర్ ఎట్ ట్వెలైట్, ద సబ్మర్జ్డ్ వ్యాలీ, ద బ్రిడ్జ్ ఇన్ ద మూన్లైట్, సైక్లోన్, మిస్టరీ ఆఫ్ ది మిస్సింగ్ క్యాప్ అండ్ లెజెండ్స్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ది లిటరీ అండ్ యాంటిటిక్యూస్ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లీష్ పుస్తకాలను రాయడం జరిగింది. గైస్ ఈయన ఏంటంటే ప్రముఖ ఒడియా అండ్ ఆంగ్ల రచయిత కూడా ఇంగ్లీష్ అండ్ ఒడియా రచయిత. ఇంగ్లీష్లో ఏమేమి బుక్స్ రాయడం జరిగింది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసిన బుక్స్ ఏంటంటే టైగర్ ఎట్ ఫ్లైట్స్ అండ్ సబ్మర్జ్డ్ వ్యాలీ అండ్ ద బ్రిడ్జ్ ఇన్ ద మూన్లైట్ అండ్ సైక్లోన్స్, మిస్టరీ ఆఫ్ ది మిస్సింగ్ క్యాప్ అండ్ మిథిస్ లెజెండ్ అనే బుక్ని కూడా రాయడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. గైస్ ఈయన ఒడిస్సీ లాంగ్వేజ్లో ఒడియా లాంగ్వేజ్లో ఏం రాసిందంటే వైల్ సమ్ ఆఫ్ ది ఒడియా వర్క్స్ తండ్రలోకర ప్రహరి అండ్ ఆకక్ష క్షర ఇస్రా అండ్ అమృత పహల, ఇవి ఒడియాలో రాసిన ఆయన యొక్క నోటబుల్ బుక్స్ అని చెప్పచ్చు గైస్. ఓకేనా, ఇంగ్లీష్ అండ్ ఒడియా రైటర్స్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఓకేనా, ఎవరంటే మనోజ్ దాస్ ఒడియా అండ్ ఇంగ్లీష్ రైటర్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. ద లివింగ్ మౌంటైన్ అనే కొత్త పుస్తకం ఎవరు రాసిండు? హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ లివింగ్ మౌంటైన్ అనే బుక్ని ఎవరు రాసిండు అనేది మనం మొన్నటి క్లాస్లో చెప్పడం జరిగింది. ఓకేనా, ఎవరంటే గైస్ అమితావ్ ఘోష్ రాయడం జరిగింది. అమితావ్ ఘోష్ ఈయన ఇంతకుముందు కొన్ని బుక్స్ రాయడం జరిగింది. రివర్ ఆఫ్ స్మోక్ అనే బుక్స్ కూడా రాయడం జరిగింది. రివర్ ఆఫ్ స్మోక్ కానీ అండ్ ఫ్లడ్ ఆఫ్ ఫైర్స్. ఓకేనా, ఫ్లడ్ ఆఫ్ ఫైర్ అనే బుక్ రాయడం జరిగింది. ఫ్లడ్ ఆఫ్ ఫైర్స్, రివర్ స్మోక్ అనే బుక్స్ని కూడా అమితావ్ ఘోష్ రాయడం జరిగింది గైస్. ఓకేనా, లివింగ్ మౌంటైన్ అనే బుక్ని ఎవరు రాయడం జరిగిందంటే అమితావ్ ఘోష్. ఈయనకు జ్ఞానపీఠ అవార్డు కూడా రావడం జరిగింది. జ్ఞానపీఠ అవార్డు అండ్ సాహిత్య అకాడమీ కూడా అవార్డు రావడం జరిగింది. ఎవరికంటే అమితావ్ ఘోష్. ఇంపార్టెంట్ గైస్, ఈయన మౌంటైన్ అనే బుక్ రాసిండు అండ్ మౌంటైన్ అనే బుక్ రాయడం జరిగింది. అండ్ ద రివర్ ఆఫ్ స్మోక్ అనే బుక్ రాయడం జరిగింది. రివర్ ఆఫ్ స్మోక్ అనే బుక్ కూడా రాయడం జరిగింది. ఎవరు? అమితావ్ ఘోష్. చాలా బుక్స్ ఉన్నాయి ఈయన. ఓకేనా, ఆయన చాలా బుక్స్ ఉన్నాయి. ఈయన చాలా బుక్స్ రాయడం జరిగింది గైస్. ఓకేనా, రైట్. షాడో లైన్స్ కానీ, ఓకేనా, ది హంగ్రీ టైడ్ అనే బుక్ కూడా రాయడం జరిగింది. ది హంగ్రీ టైడ్ అనే బుక్ కూడా రాయడం జరిగింది. ఎవరంటే అమితావ్ ఘోష్. షాడో లైన్ అనేది చాలా ఫేమస్. ఓకేనా, ద గ్లాస్ ప్యాలెస్, రివర్ ఆఫ్ స్మోక్ అనేది కూడా రాసిండు. ద గ్లాస్ ప్యాలెస్ అనే బుక్ కూడా రాయడం జరిగింది. ద గ్లాస్ ప్యాలెస్ అనే బుక్ కూడా రాయడం జరిగింది. రాజేష్ బిందాల్ అపాయింటెడ్ యాజ్ ద యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కలకత్తా. రాజేష్ బిందాల్ అనేది కలకత్తా హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా నియమితులు కావడం జరిగింది. రీసెంట్గా మనకి ఇక్కడ రాజేష్ బిందాల్ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ కలకత్తా. రాజేష్ బిందాల్ కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులు కావడం జరిగింది. హీ విల్ సక్సీడ్ ద చీఫ్ జస్టిస్
Tottat Hill B. Radhakrishna, who is the set retired from the 29th April 2021. రాధాకృష్ణ బి రాధాకృష్ణ టిబి రాధాకృష్ణ ప్లేస్లో ఈయనకు కొత్తగా హైకోర్టు కలకత్తా హైకోర్టుగా ఎవరు అపాయింట్ కావడం జరిగిందంటే రాజేష్ బిందాల్. గుర్తుపెట్టుకోండి, ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ కలకత్తా హైకోర్టు, న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది కలకత్తా హైకోర్టు ఎవరు అపాయింట్ కావడం జరిగిందంటే బి రాధాకృష్ణ. ద ఫార్మర్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అండ్ జేడీయూ ఎమ్మెల్యే తారాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ Mevalal Chaudhary passed away. He was undergoing treatment for the COVID-19 in the Paras Hospital in the Patna. తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ విద్యాశాఖ మంత్రి అండ్ జేడీ ఎమ్మెల్యే మేవలాల్ చౌదరి రీసెంట్గా చనిపోవడం జరిగింది. కోవిడ్ ఎంతో మందిని బలి తీసుకుంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఎవరంటే జేడీ ఎమ్మెల్యే రీసెంట్గా చనిపోవడం జరిగింది. తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్యే రీసెంట్గా చనిపోవడం జరిగింది. మారుతి ఎక్స్ఎండి జగదీష్ కట్టర్, మారుతి యొక్క ఎక్స్ఎండి, ఓకేనమ్మా, ఎక్స్ఎండి అంటే పూర్వ ఎండి, మారుతి మాజీ ఎండి జగదీష్ కట్టర్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ చనిపోవడం జరిగింది. హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. కేసు ఏంటంటే గుండెపోటుతో చనిపోవడం జరిగింది. రైట్, ఇక్కడ చూసుకుంటే మాజీ బ్యూరోక్రట్ అయినటువంటి కట్టర్కు దేశీ ఆటోమేటివ్ పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశీ ఆటోమేటివ్ పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 1993లో మారుతి ఉద్యోగ లిమిటెడ్లో ఒక డైరెక్టర్గా మార్కెటింగ్ విభాగంలో చేరిన కట్టర్ 2022లో మారుతి ఎండీగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. మారుతి ఎండీగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఎవరంటే మనకు జగదీష్ కట్టర్, జగదీష్ కట్టర్ గైస్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ మారుతి అనేది ప్రజెంట్ చైర్మన్గా ఆర్సి భార్గవ ప్రజెంట్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాడు. అండ్ కెనిచి అయుకవా ఈజ్ ద ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా వర్క్ చేయడం జరుగుతుంది. ఆర్సి భార్గవ ప్రజెంట్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాడు. అండ్ కెనిచి అయుకవా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా వర్క్ చేయడం జరుగుతుంది. మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. ద ఫార్మర్ క్రికెటర్ అశ్విని యాదవ్, ఫార్మర్ క్రికెటర్ అశ్విని యాదవ్, మాజీ క్రికెటర్ అశ్విని యాదవ్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. మాజీ క్రికెటర్ అశ్విని యాదవ్ హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తి చనిపోవడం జరిగింది. 2007 ఏడాది రంజీ మ్యాచ్లో అరంగేటం చేసిన 3 ఏళ్ల పాటు హైదరాబాద్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిండు. మొత్తం 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 34 వికెట్లు పడగొట్టడం జరిగింది. దేశవాళీ వన్డేలో 10 మ్యాచ్లు ఆడి 4 వికెట్లు అండ్ 4 వికెట్, దేశవాళీ టీ20లో 2 మ్యాచ్లు ఆడి 3 వికెట్లు తీయడం జరిగింది. ఓకేనా, ఎవరంటే అశ్విని యాదవ్. ఈయన మనకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ 14 ఆడడం జరిగింది అండ్ 34 వికెట్ పడగొట్టిండు. అండ్ దేశవాళీ వన్డేలో 10 మ్యాచ్లు ఆడి 4 వికెట్లు తీయడం జరిగింది. దేశవాళీ టీ20 2 మ్యాచ్లు ఆడి 3 వికెట్లు తీయడం జరిగింది. ఓకేనా, మాజీ క్రికెటర్ అశ్విని యాదవ్ హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తి రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు విజన్ 201 కరెంట్ అఫైర్స్ అనే బ్యాచ్ స్టార్ట్ అయింది గైస్. దీని కొరకు adda247.com వెబ్సైట్ని విజిట్ కండి. మీకు అన్ని బ్యాచ్లకు ఇది ఉపయోగపడుతుంటుంది గైస్. ఇది అన్ని బ్యాచ్లకు మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. జస్ట్ మీరు విజన్ 2021, ఓకేనా, విజన్ 201ని జాయిన్ కావడానికి, ఓకేనా, విజన్ 201 అనే బ్యాచ్ని జాయిన్ కావడానికి adda247 వెబ్సైట్ని విజిట్ కండి గైస్. adda247 వెబ్సైట్ని విజిట్ అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు రావడం జరుగుతుంటాయి గైస్. ఓకేనా, మీరు జస్ట్ adda247 వెబ్సైట్ని విజిట్ కండి. ఇక్కడ adda247 వెబ్సైట్ని విజిట్ అయిన తర్వాత అక్కడ సర్చ్ బాక్స్ నడిపిస్తే సర్చ్ బాక్స్లో మీరు విజన్ 2021 అని టైప్ చేస్తే ఈ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. జస్ట్ మీరు పర్చేసే ముందు వ్యూ ఆఫర్స్ పైన కంటే ముందు బై నౌ కంటే ముందు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ డిస్కౌంట్ కొరకు కూపన్ కోడ్ అడుగుతుంది గైస్. అక్కడ క్యాపిటల్ Y217 కోడ్ ఒప్పిస్తే మీకు 3499 పైన 77% డిస్కౌంట్తోని మీకు 805 రూపాయలకు రావడం జరుగుతాయి గైస్. ఓకేనా, మీకు 77% డిస్కౌంట్తో ఇది ఎంతకు రావడం జరుగుతుంది అంటే 805 రూపీస్కి రావడం జరుగుతుంది. విజన్ 201 6 మంత్స్ కరెంట్ అఫైర్స్, 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టార్టింగ్ జీకే, 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టార్టింగ్ జీకే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది బ్యాచ్లో. ఓకేనా, ఇది మనకు SBI ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంటుంది గైస్. మనకు May 3 నుంచి స్టార్ట్ అవుతుంది. వీలైనంత త్వరగా మంత్ ఎండ్ ఆఫర్ ఉన్నది కాబట్టి మనకు 77% డిస్కౌంట్ ఉంది. ప్లస్ 2 ఇయర్స్ వ్యాలిటీ ఇవ్వడం జరుగుతుంది. 2 ఇయర్స్ వ్యాలిటీ ఇవ్వడం జరుగుతుంటుంది. వీలైనంత వరకు ఈ బ్యాచ్లో జాయిన్ కండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి గైస్. మీ డౌట్ అనేది క్లియర్ జరుగుతుంది. ఓకేనా, 8712
905665 నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఈ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది గైస్. ఓకే రైట్. ఇక్కడ చూస్తే గైస్ మనకు ఏపీటీఎస్ మెగా ప్యాక్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఈ ఏపీటీఎస్ మెగా ప్యాక్లో విజన్ 201 ఇంక్లూడ్ అవ్వచ్చు కాకపోవచ్చు గైస్, ఇంక్లూడ్ అవ్వచ్చు కాకపోవచ్చు. ఓకేనా రైట్. ఇక్కడ మనకు 12,999 ఉంది. మన క్యాపిటల్ Y217 కూడా ఇచ్చిన 10,000 రూపాయల డిస్కౌంట్తోని 2,989కి రావడం జరుగుతుంది. 2,989కి రావడం జరుగుతుంది. ఇది విజన్ 2021 బ్యాచ్, విజన్ 2021 బ్యాచ్. ద క్రికెటర్ రవీంద్ర జడేజా has become the ఆస్కిస్ బ్రాండ్ అంబాసిడర్. రవీంద్ర జడేజా ఆస్కిస్ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ కావడం జరిగింది. ఇది జర్మనీకి సంబంధించిన స్పోర్ట్స్ బ్రాండ్కి సంబంధించిన సంస్థకి, జపాన్కు సంబంధించిన స్పోర్ట్స్ బ్రాండ్కి సంబంధించిన సంస్థ. రీసెంట్గా రవీంద్ర జడేజా దీనికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ కావడం జరిగింది. మీకు తెలిసిందే గైస్, రవీంద్ర జడేజా బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యాడు. మనకు ఈయన సిఎస్కే చెన్నై సూపర్ కింగ్కు ఈయన వర్క్ చేస్తున్నాడు, ఈయన వాడడం జరుగుతుంది కదా, చెన్నై సూపర్ కింగ్కి ఆడడం జరుగుతుంది. ఎవరు? సర్ రవీంద్ర జడేజా అంటుంటారు కదా. ఓకేనా. రీసెంట్గా జపాన్కి సంబంధించిన స్పోర్ట్స్ బ్రాండ్కి సంబంధించిన దానికి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ కావడం జరిగింది. రైట్. మనకు గవర్నమెంట్ అపాయింట్ ద ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్ ఆన్ ఆర్బీఐ బోర్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్ని ఆర్బీఐలో వన్ ఆఫ్ ది బోర్డు మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్. అజయ్ సేత్ని ఆర్బీఐలో బోర్డుగా మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా. ఇంతకుముందు ఎకనామిక్ అఫైర్ సెక్రటరీ ఏంటంటే తరుణ్ బజాజ్ ఉండే గైస్. ఓకేనా. తరుణ్ బజాజ్ రెవెన్యూ సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది. తరుణ్ అనేది రెవెన్యూ సెక్రటరీగా అపాయింట్ కావడం జరిగింది. ఆయన ప్లేస్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా అజయ్ సేత్ అయ్యాడు. అజయ్ సేత్ ఆల్సో ఆర్బీఐలో వన్ ఆఫ్ ది బోర్డు మెంబర్గా అపాయింట్ కావడం జరిగింది. ఆర్బీఐలోని బోర్డులో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్ను కూడా ప్రభుత్వం నియమించడం జరిగింది. ప్రభుత్వం అనేది నియమించడం జరిగింది. ఇది ఆర్బీఐలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్ను ప్రభుత్వం బోర్డు మెంబర్గా నియమించడం జరిగింది గైస్. ఇక్కడ అఫీషియల్ డైరెక్టర్స్ చూసుకుంటే ఆర్బీఐలో యాక్చువల్గా 21 డైరెక్టర్స్ ఉంటారు గైస్. 21 డైరెక్టర్స్ ఉంటారు. ఈ 21 డైరెక్టర్స్లో అఫీషియల్ డైరెక్టర్స్లో ఇంక్లూడ్ ద గవర్నర్ అండ్ డిప్యూటీ గవర్నర్స్ నాట్ మోర్ దెన్ 4. ఇక్కడ అఫీషియల్ డైరెక్టర్స్ 5 ఉంటారు. అఫీషియల్ డైరెక్టర్ అందుకెళ్ళి 1 ఆర్బీఐ గవర్నర్ ఉంటారు, 1 ఆర్బీఐ గవర్నర్, 4 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు గైస్. 4 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్, 1 ఆర్బీఐ గవర్నర్ అండ్ 4 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. 4 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ చూసుకుంటే అఫీషియల్ డైరెక్టర్ గవర్నమెంట్ విల్ నామినేట్ ద డైరెక్టర్స్ ఆన్ ద central boards in the 10 directors represent the different sectors in the economy such as agriculture, industries and trade and 2 secretaries from the finance ministry along with the 4 directors from the 4 local bodies. ఇక్కడ గైస్ అఫీషియల్ డైరెక్టర్స్ మనకు 5 ఉంటారు. మళ్ళా నెక్స్ట్ ఏంటంటే నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ కింద ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఓకేనా. 10 మెంబర్స్ ఉంటారు. 10+5 అయితే ఇక్కడ చూడండి గైస్ మనకు దగ్గర ఇక్కడ అఫీషియల్ డైరెక్టర్స్ 5 మెంబర్స్ ఉంటారు. నాన్ అఫీషియల్ డైరెక్టర్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంటుంది. ఈ 10 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ సెక్టార్స్, అది ఏం కావచ్చు అంటే సెక్టార్స్ అంటే ఎకానమీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ 2 సెక్రటరీస్ ఫ్రమ్ ద ఫినాన్స్ అండ్ మినిస్ట్రీ ఇక్కడ అపాయింట్ చేయడం జరుగుతుంటాయి గైస్. ఓకే. 10 మెంబర్స్ అనేది ఇక్కడ 5 మెంబర్స్ ఆల్రెడీ అయిపోయింది. 5+10 మళ్ళీ ఇంకొక ఇద్దరిని 2 సెక్రటరీస్ ఫ్రమ్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ నుండి 2 ఉంటారు. మిగతా ఏంటంటే మిగతా 4 అనేది ఎక్కడ ఉంటే లోకల్ బోర్డ్స్ ఉంటుంది. ఆర్బీఐ యొక్క రీజనల్ ఆఫీసర్స్ ఉంటుంది. ఆర్బీఐ యొక్క రీజనల్ ఆఫీసర్ నుంచి 4 మెంబర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్గా ఎన్ని అయినాయి గైస్? 5+10 ఎంత? 15 ప్లస్ మనకు 15+20 17+4 అంటే టోటల్గా 21 డైరెక్టర్స్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐలో టోటల్గా 21 డైరెక్టర్స్ ఉంటారు. అందుకెళ్ళి 5 అఫీషియల్ డైరెక్టర్స్ అండ్ రిమైనింగ్ 16 ఏంటంటే మనకు నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా వర్క్ చేయడం జరుగుతుంటుంది గైస్. ఓకేనా. వాళ్ళు రీసెంట్గా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది అంటే ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేతుని అపాయింట్ చేయడం జరిగింది. ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేతుని వన్ ఆఫ్ ది ఆర్బీఐ డైరెక్టర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే గైస్ ద ఆర్బీఐ ఫిక్సెస్ ద ప్రైవేట్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ టెన్యూర్ ఫర్ ద 15 years. ప్రైవేట్ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్స్ మరియు ఎండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పదవి కాలం 15 సంవత్సరాల ఫిక్స్ చేయడం జరిగింది. ఓకేనా. ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు కాకుండా ఎవరైతే ప్రైవేట్ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఎండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వర్క్ చేయాలనుకుంటే వాళ్ళ పదవి కాలం 15 సంవత్సరాలు ఫిక్స్ చేయడం జరిగింది.
ఒకవేళ ఎవరైతే ప్రైవేట్ బ్యాంక్స్ల యొక్క వాళ్ళ యొక్క క్యాపిటల్ అంటే పెట్టుబడిదారులు కానీ లేకుంటే ఇన్వెస్టర్స్ కానీ ఉంటుందో వాళ్ళది ఏంటంటే 12 ఇయర్స్ మాత్రమే వాళ్ళకు ఎండిసిఓగా ఛాన్సెస్ ఉంటుంది. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ఏదైనా ఒక స్పెషల్ సిచ్యువేషన్స్ స్పెషల్ అకేషన్స్లో వాళ్ళ యొక్క పదవి కాలాన్ని 15 సంవత్సరాలు కూడా పొడిగించుకోవచ్చు. ఓకేనా. ఎవరైతే బ్యాంకులో వాటాదారులు ఉంటారో ఇన్వెస్టర్స్ ఉంటారో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ప్రైవేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అనేది ఇన్వెస్టర్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రైవేట్ బ్యాంకు యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారంటే అందులో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టినరో ఓకేనా ఇన్వెస్టర్సే వాళ్ళు దానికి ప్రైవేట్ బ్యాంకుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తుంటారు. అలాంటి సందర్భంలో ఇన్వెస్టర్స్ కానీ ఆ సంస్థలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు ఎంత ఉంటే వాళ్ళకు ఎండి అండ్ సిఓగా ఎన్ని సంవత్సరాలు అంటే 12 ఇయర్స్ వరకు మాత్రమే వర్క్ చేయొచ్చు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో ఏదన్నా స్పెషల్ కేసెస్లో వాళ్ళ యొక్క పదవి కాలాన్ని 15 ఇయర్స్ కూడా పొడిగించుకోవడానికి ఆర్బీఐ వెసులుబాటు ఇవ్వడం జరిగింది గైస్. వెసులుబాటు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఏంటంటే వాళ్ళ యొక్క 70 ఇయర్స్ ఎంత అంటే ఏజ్ అనేది 70 ఇయర్స్ వచ్చే వరకు మాత్రమే 70 ఇయర్స్. ఒకవేళ వాళ్ళ యొక్క ఏజ్ అనేది మోర్ దెన్ 70 ఇయర్స్ దాటితే వీళ్ళు ఎండి అండ్ సిఓగా వర్క్ చేయడానికి ఛాన్సెస్ లేదు. ఓకేనా. లెస్ దెన్ 70 ఇయర్స్ ఉండాలా. వాళ్ళ టెన్యూర్ అనేది 15 సంవత్సరాలు కూడా వర్క్ చేయొచ్చు. దేంట్లో అంటే ప్రైవేట్ బ్యాంకుకి ఎండి అండ్ సిఓగా రీసెంట్గా ఆర్బీఐ అనేది ఇది ఒక కండిషన్ పెట్టడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండిషన్ పెట్టడం జరిగింది. మినిమం అంటే మ్యాక్సిమం ఏజ్ 80 ఇయర్స్ 70 ఇయర్స్ వరకు అండ్ 15 సంవత్సరాల వరకు ఎండి సిఓగా వర్క్ చేయొచ్చు. దేనికి అది ప్రైవేట్ బ్యాంక్ కానీ ఫారెన్ బ్యాంక్ కానీ లేకుంటే మనకు ఇవి స్మాల్ అండ్ పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా ఆ బ్యాంక్స్ స్మాల్ అండ్ పేమెంట్ ప్రైవేట్ బ్యాంకులకు కూడా 15 సంవత్సరాలు వర్క్ చేయడానికి రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సరే గైస్ ఇది జియో కాదు జియో. ఓకేనా. రైట్ మనకు జియో ఉంది కదా జియో అండ్ బైజూస్ టైమ్స్ లిస్ట్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కంపెనీస్ అని చెప్పడం జరిగింది. రీసెంట్గా టైమ్స్ యొక్క లిస్ట్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కంపెనీస్లో టైమ్స్ యొక్క అత్యంత ప్రభావితమైన సంస్థల జాబితాలో జియో అండ్ బైజూస్ నిలవడం జరిగింది. జియో అండ్ బైజూస్ మనకు తెలిసిందే. జియో అనేది నెట్వర్క్ కంపెనీ, బైజూస్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్కి సంబంధించింది. రైట్ ఇక్కడ చూసుకుంటే భారత్ నుంచి 2 సంస్థలకు స్థానం రావడం జరిగింది. అది జియో అండ్ బైజూస్కి స్థానం రావడం జరిగింది గైస్. ఓకేనా. ఇది జియో అని చెప్పచ్చు. జియో అండ్ బైజూస్కి స్థానం లభించడం జరిగింది. అండ్ జియో తక్కువ ధరకు ఇంటర్నెట్ అందిస్తుందని ప్రశంసించడం జరిగింది. కరోనా సమయంలో బైజూస్ అనేది ప్రభావం చూపిందని వ్యాఖ్యానించడం జరిగింది. ఏది టైమ్స్ అనేది. వీళ్ళని మరి ఎందుకు దీంట్లో టైమ్స్ అత్యంత ప్రభావితమైన సంస్థల జాబితాలో చేర్చడం జరిగిందంటే జియో అనేది ఇంటర్నెట్ అనేది తక్కువ ధరకు ఇంటర్నెట్ ఇవ్వడం జరుగుతుంది. కరోనా సమయంలో బైజూస్ అనేది అంటే నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ విపరీతంగా సబ్స్క్రైబర్స్ అనేది పెరగడం జరిగింది. దేనికంటే బైజూస్కి ఎప్పుడు కరోనా టైంలో. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే బైజూస్ యొక్క బైజూ రవీంద్రన్ అని అంటుంటారు. బైజూ రవీంద్రన్ స్థాపించినటువంటి బైజూస్ యాప్కు కరోనా టైంలో డిమాండ్ పుంజుకుందని టైం చెప్పడం జరిగింది. మహమ్మారి సంక్షోభ సమయంలో యూజర్ల సంఖ్య రెట్టింపైందని పేర్కొనడం జరిగింది. ఏది టైమ్స్ పేర్కొనడం జరిగింది. మనకు తెలిసిందే బైజూ రవీంద్రన్ దీన్ని స్థాపించడం జరిగింది. ఏదంటే బైజూస్. ఓకేనా. రైట్ మీకు దాని గురించి మీకు తెలిసిందే బైజూస్ అనేది. ఓకేనా. రైట్ దీన్ని ఎవరు స్థాపించిందంటే బైజూస్ని బైజూ రవీంద్రన్ దీన్ని స్థాపించడం జరిగింది. మీకు జియో గురించి మీకు తెలిసిందే. ఇక బైజూస్ యొక్క హెడ్ క్వార్టర్ మీకు బెంగళూరు ఉంటుంది. అది 2011లో స్టార్ట్ కావడం జరిగింది. యాక్చువల్గా ఈ బైజూస్ అనేది 2011లో స్టార్ట్ అయింది. హెడ్ క్వార్టర్ అనేది బెంగళూరు ఉంటుంది. హెడ్ క్వార్టర్ 2011లో స్టార్ట్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ బెంగళూరు ఉంటుంది. ఓకేనా. దివ్య గోకుల్నాథ్ ప్లస్ బైజూ రవీంద్రన్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. బైజూ రవీంద్రన్ అండ్ దివ్య బైజూ రవీంద్రన్ అండ్ దివ్య గోకుల్నాథ్ ఇద్దరు కలిసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దివ్య గోకుల్నాథ్ కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. రైట్ ఇప్పుడు కో-ఫౌండర్ అని చెప్పచ్చు. కో-ఫౌండర్ ఆఫ్ ది డైరెక్టర్ ఎవరు దివ్య గోకుల్నాథ్. తృణమూల్ కాంగ్రెస్ క్యాండిడేట్ కాజల్ సిన్హా యాజ్ డైడ్. తృణమూల్ కాంగ్రెస్ తరఫున బరిలోకి నిలిచినటువంటి అభ్యర్థి కాజల్ సిన్హా కోవిడ్తో మరణించడం జరిగింది. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అనేది జరుగుతున్నాయి. ఎక్కడంటే వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్స్ ఉన్నప్పుడే క్యాంపెయిన్లో ఉన్నప్పుడే కోవిడ్కు గురి కావడం జరిగింది. ఆ కోవిడ్ వల్ల రీసెంట్గా తృణమూల్ కాంగ్రెస్ అనేది వ్యక్తి ఓకేనా ఎవరంటే కాజల్ సిన్హా కోవిడ్తో మరణించడం జరిగింది. ఐసీసీ ఇంపోజ్ ద 6 years బ్యాన్ ఆన్ ద శ్రీలంకన్ ప్లేయర్ జాయ్సీ. శ్రీలంకన్ ఆటగాడు జాయ్స్పై మనకు 6 ఏళ్ల నిషేధం విధించిన ఐసీసీ గైస్. ఐసీసీ అంటే మీకు తెలిసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటుంటారు గైస్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని పిలవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్స్. ఓకేనా.
ఇది మనకు దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది గైస్? దుబాయ్లో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? దుబాయ్లో ఉంటుంది. ఏది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్స్ 6 ఏళ్ల నిషేధాన్ని విధించడం జరిగింది శ్రీలంక పేరు జాయస్ పైన. మనకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది ఇది 1909లో స్టార్ట్ కావడం జరిగింది గైస్. 1909లో స్టార్ట్ కావడం జరిగింది. యాక్చువల్గా ఇంతకుముందు దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుండే అంటే లండన్లో ఉంటుండే. ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుండే? లండన్లో ఉంటుండే. 1909 నుంచి 1909 నుంచి 2005 వరకు లండన్లో. కాకపోతే 2005లో ఒక తటస్థ వేదికకు దుబాయ్కి దీని యొక్క హెడ్ క్వార్టర్ని చేంజ్ చేయడం జరిగింది గైస్. ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్ని చేంజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనకు ఐసీసీ యొక్క చైర్మన్గా ఎవరు వర్క్ చేస్తున్నారంటే గ్రెగ్ బార్క్లే. ఓకేనా, గ్రెగ్ బార్క్లే దీని చైర్మన్గా వర్క్ చేస్తున్నాడు. అండ్ దీనికి డిప్యూటీ చైర్మన్గా ఇమ్రాన్ ఖవాజా దీనికి డిప్యూటీ చైర్మన్గా వర్క్ చేస్తున్నాడు. సిఇఓ ఐసీసీ యొక్క సిఇఓ ఎవరు వర్క్ చేస్తున్నారంటే మనకు మను సావనే ఈజ్ ద ప్రజెంట్ ఐసీసీ యొక్క సిఇఓగా వర్క్ చేయడం జరుగుతుంది. ఐసీసీ యొక్క సిఇఓ. రైట్, ఇక్కడ మనకి ఈయన గురించి చూసుకుంటే గైస్ ఎవరు? శ్రీలంకన్ ప్లేయర్స్. శ్రీలంక తరపున జోయసా 125 మ్యాచ్లు ఆడడం జరిగింది. దశాబ్ద కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిండు. 95 టెస్టులు 30 వన్డేలు ఆడిన జోయసా 172 వికెట్లు తీసుకోవడం జరిగింది గైస్. ఓకేనా, దగ్గర దశాబ్ద కాలం ఆడడం జరిగింది మ్యాచ్. ఒక దశాబ్ద కాలం 10 సంవత్సరాల వరకు ఆడడం జరిగింది. అండ్ 95 టెస్టులు 30 వన్డేలు ఆడిన జోయసా 172 వికెట్లు తీసుకోవడం జరిగింది. స్పాట్ ఫిక్సింగ్ పాల్గొనడం ఉద్దేశంతో ఈయన పైన బ్యాన్ విధించడం జరిగింది. ఓకేనా, బ్యాన్ విధించడం జరిగింది. ఎవరికి? ఐసీసీ క్రికెటర్. సీరం ఇన్స్టిట్యూట్ సిఇఓ అదర్ పూన్వాలా వై కేటగిరీ ఇవ్వడం జరిగింది. సీరం ఇన్స్టిట్యూట్ సిఇఓకి అదర్ పూన్వాలకు వై కేటగిరీ భద్రత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా సీరం అనేది May 1 నుంచి మనకు వ్యాక్సిన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని రాష్ట్రాల నుంచి మాకు ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్ సప్లై చేయాలనేది అక్కడ రాష్ట్రాల నుంచి ఒత్తిడి అనేది ఎక్కువైపోయింది. ఒకవేళ వ్యాక్సిన్స్ ఎక్కువ మొత్తంలో సప్లై అయిపోతే వాళ్ళు రకరకాల బెదిరింపులకు పాల్పడడం జరుగుతుంది. దేనిపైన అంటే సిఇఓ అదర్ పూనవాళ్ళకి వివిధ రాష్ట్రాల పొలిటీషియన్స్ అనేది నాకు ఫోన్ చేసి బెదిరించడం జరుగుతుంది. మాకు ఎక్కువ మొత్తంలో మా రాష్ట్రాలకు వ్యాక్సిన్ సప్లై చేయాలని. ఆ ఉద్దేశంతో ఈ బెదిరింపులు రావడం వల్ల రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫైర్కి నాకు లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ రాయడం వల్ల సిఇఓ అదర్ పూనవాళ్ళకి ఏంటంటే వై కేటగిరీ సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరిగింది. దీని కింద ఈయనకు భద్రత ఎలా ఉంటుందంటే ఇందులో భాగంగా ఆయనకు రక్షణగా 2 కమాండోలు అండ్ 2 కమాండోలు సహా మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది ఆయనకు స్పెషల్ సెక్యూరిటీగా ఉండడం జరుగుతుంది. ఏదైనా ప్రమాదాలు ఏర్పడుతున్న ఉద్దేశంతో ఈయన సిఇఓకి అదర్ పూన వాళ్ళకి వై కేటగిరీ సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరిగింది. సీరం ఇన్స్టిట్యూట్ మనకు తెలిసింది ఇక్కడ పూణే. ఫస్ట్ మనకు కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది సీరం ఇన్స్టిట్యూట్. మనకు బయోటెక్ అనేది మనకు కోవాక్సిన్ అనేది హైదరాబాద్కు సంబంధించిన సంస్థ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోవిషీల్డ్ అనేది సీరం ఇన్స్టిట్యూట్. ఇండియా జీడిపి దిస్ ఇయర్ ద యూజ్ ఆసియన్ డెవలప్ బ్యాంక్. ఈ ఏడాది భారీగా భారత జీడిపి పెరుగుతుందని మనకు ఆసియా డెవలప్ బ్యాంక్ చెప్పడం జరిగింది. ఓకేనా, ఈ సంవత్సరంలో మనకు భారత్ యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది భారీగా పెరుగుతుందని ఆసియన్ డెవలప్ బ్యాంక్ అనేది చెప్పడం జరిగింది. దీని ప్రకారం 2021లో భారతదేశం యొక్క జీడిపి 11%, 2022లో 7% ఉంటుందని చెప్పడం జరిగింది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ యాజ్ ఫర్ ద ఆసియన్ డెవలప్ బ్యాంక్ ప్రకారం 11%, 7% 2022లో ఉంటుందని చెప్పడం జరిగింది. మనకి ఏడీబీ హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉంటుందంటే గైస్ మనీలా ఉంటుంది. మనకు మనీలా ఫిలిప్పైన్స్లో ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్. ఇది 1966లో స్టార్ట్ అయింది. దీంట్లో టోటల్ 68 మెంబర్షిప్ కంట్రీస్ ఉంటాయి గైస్. 68 మెంబర్షిప్ కంట్రీస్ ఉంటాయి ఏడీబీలో. ఓకేనా, ప్రజెంట్ దీనికి హెడ్గా మసత్ సుగు అసాకవా దీనికి ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది గైస్. మసత్ సుగు అసాకవా దీనికి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తుండు. దీనికి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి గైస్, మనకు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021 అనేది రిలీజ్ చేయడం జరిగింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021 రిలీజ్ చేయడం జరిగింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రపంచంలోని అత్యంత ప్రయాణ స్నేహపూర్వక పాస్పోర్టుల జాబితాను విడుదల చేసింది.
వారి పాస్పోర్ట్ ఎంత బలంగా ఉందో దీని ఆధారంగానే ఇండెక్స్ దేశాలకు స్థానం లభిస్తుంది గైస్. ఓకేనా, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది అంటే ఈ పాస్పోర్ట్ ప్రకారం ఓకేనా ఎన్ని దేశాలకు ఈ పాస్పోర్ట్ని వితౌట్ వీసా ఓకేనా ఏ వీసా లేకుండా వితౌట్ వీసా లేకుండా ఎన్ని ప్రాంతాలకి విజిట్ చేయాలనేది ఇక్కడ ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఓకేనా ఎన్ని ప్రాంతాలకు విజిట్ చేయొచ్చు ఈ పాస్పోర్ట్తోని ఓకేనా అనేది దాని మీద ఒక ఇండెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. చూద్దాం అదేంటి అనేది. మనకు యాక్చువల్గా ఫస్ట్ ర్యాంక్ అనేది జపాన్కు రావడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్ అనేది జపాన్కు రావడం జరిగింది. జపాన్ యొక్క ర్యాంక్ ఫస్ట్ రావడం జరిగింది. దీని యొక్క స్కోరు 193 ఇవ్వడం జరిగింది. 193 అంటే జపాన్ యొక్క పాస్పోర్ట్ ద్వారా దగ్గర దగ్గర 193 కంట్రీస్కి వితౌట్ వీసా లేకుండా విజిట్ చేయొచ్చు గైస్. ఓకేనా, సెకండ్ పొజిషన్లో మనకు సింగపూర్ నిలవడం జరిగింది. సెకండ్ పొజిషన్లో ఏది నిలిచిందంటే సింగపూర్. దీని యొక్క స్కోర్ ఎంత అంటే 193 రావడం జరిగింది సింగపూర్ అనేది. అంటే 192. ఈ 192 దేశాలకు వీసా లేకుండా విజిట్ చేయొచ్చు. మనకు థర్డ్ ర్యాంకులో ఏం రావడం జర్మనీ అండ్ సౌత్ కొరియా రావడం జరిగింది. జర్మనీ అండ్ సౌత్ కొరియా దేశాలు 191 స్కోర్తో థర్డ్ పొజిషన్లో ఉంది జర్మనీ అండ్ సౌత్ కొరియా. అండ్ సింగపూర్ అనేది 192 స్కోర్తో సెకండ్ పొజిషన్స్. అండ్ జపాన్ అనేది 193 స్కోర్తో నెంబర్ 1 ర్యాంక్ రావడం జరిగింది. అండ్ ఇండియా ర్యాంక్ మనకు చెప్తే 84 రావడం జరిగింది. ఇండియా ర్యాంక్ అనేది 84. స్కోర్ ఎంత అంటే 58 స్కోర్ రావడం జరిగింది. 58 స్కోర్ అనేది రావడం జరిగింది. ఇండియా 58 స్కోర్. అంటే ఇండియా యొక్క పాస్పోర్ట్ ద్వారా మనం ఎన్ని కంట్రీస్ని వీసా లేకుండా విజిట్ చేయొచ్చు అంటే 58 కంట్రీస్ని వితౌట్ వీసా లేకుండా విజిట్ చేయొచ్చు. బట్ ర్యాంక్ మాత్రం వరల్డ్ వైజ్గా ఇండియా ర్యాంక్ మాత్రం 84 ఉంది. ఇంతకుముందు 85 ఉండే. బట్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి Q2 ర్యాంకింగ్లో క్వార్టర్ 1లో 85 ర్యాంక్ ఉండే. బట్ రీసెంట్గా Q2 ర్యాంక్లో 84 రావడం జరిగింది ఇండియాకి. మరి లీస్ట్ ఏ కంట్రీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం గైస్. లీస్ట్ ఏ కంట్రీ ఉన్నది ఇక్కడ పాకిస్తాన్. ఓకేనా, 107 ర్యాంకుతోని 32 కంట్రీస్ని విజిట్ చేయొచ్చు. సిరియా 108 ర్యాంకుతోని 29 కంట్రీస్ని విజిట్ చేయొచ్చు. ఇరాక్ అనేది 109 ర్యాంకుతోని 28 కంట్రీస్ని విజిట్ చేయొచ్చు. ఓకేనా, ఇది ర్యాంక్. ఓకేనా, ఇది స్కోరు. అంటే స్కోరు ఎంతైతే వస్తుందో అన్ని కంట్రీస్ని విజిట్ చేయొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ అది 110 ర్యాంక్ రావడం జరిగింది. అంటే 26 స్కోర్తోని అంటే 26 కంట్రీస్ని విజిట్ చేయొచ్చు గైస్. ఓకేనా, టోటల్గా ఎన్ని కంట్రీస్ని విజిట్ చేయొచ్చు అంటే 26 కంట్రీస్ని విజిట్ చేయొచ్చు. దేని ద్వారా అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క పాస్పోర్ట్ ద్వారా. మనకు జపాన్ యొక్క పాస్పోర్ట్ 193 వచ్చింది కదా ర్యాంక్ అనేది. జపాన్ అనేది నెంబర్ 1 ర్యాంకింగ్ 193 స్కోర్ వచ్చింది. దీని ద్వారా మనకు 193 కంట్రీస్ని విజిట్ చేయొచ్చు. బట్ ఇండియా అనేది 58 స్కోర్ అనేది 58, ర్యాంక్ అనేది 84. ఓకేనా, ఇండియా యొక్క ర్యాంక్ 84, స్కోర్ అనేది 58. అంటే 58 కంట్రీస్కి మనకు హెన్లీ పాస్పోర్ట్ ద్వారా విజిట్ చేయవచ్చు. ఓకేనా, రైట్. ఇది హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనేది లండన్కు సంబంధించిన ఒక సంస్థ గైస్. ఓకేనా, హెన్లీ అండ్ పార్ట్నర్స్ అసోసియేషన్ అంటారు. హెన్లీస్ అండ్ పార్ట్నర్స్ అసోసియేషన్స్ ఇది లండన్కు సంబంధించిన సంస్థ. ఇది ఎప్పుడు పాస్పోర్ట్కు సంబంధించిన ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ది సివిల్ ఏవియేషన్స్ మనకు మాంట్రియాల్ కెనడాలో ఉంటుంది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ది సివిల్ ఏవియేషన్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? కెనడాలో ఉంటుంది గైస్. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ది సివిల్ ఏవియేషన్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? మాంట్రియాల్. బట్ హెన్లీ పార్ట్నర్ అసోసియేషన్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటాయంటే లండన్లో ఉంటుంది. హెడ్ క్వార్టర్ ఎక్కడ? లండన్లో ఉంటాయి. రైట్. నెక్స్ట్ గైస్, మనకు ఇండియా ర్యాంక్ కింద 87th ఇన్ ద గ్లోబల్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్స్ ఇండెక్స్ ఇన్ ద 201. గ్లోబల్ ఎకనామిక్ ఫోరం ఎనర్జీ ట్రాన్సాక్షన్స్ ఇండెక్స్ 201లో భారతదేశం ఏంటంటే 83వ స్థానంలో ఉంది గైస్. భారతదేశం ఎన్నో స్థానం ఉంది? 83వ స్థానం. గ్లోబల్ ఎకనామిక్ ఫోరం ప్రకారం గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్స్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం అనేది 87వ స్థానంలో ఉంది. ఫస్ట్ పొజిషన్ స్వీడన్, సెకండ్ నార్వే, థర్డ్ డెన్మార్క్ అండ్ ఫోర్త్ స్విట్జర్లాండ్ అండ్ ఫిఫ్త్ అనేది ఆస్ట్రియా. ఇక్కడ మనకు దేని ప్రకారం మరి ఇండెక్స్ ఇవ్వడం జరిగిందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్స్ అనేది దేని ప్రకారం ఇవ్వడం జరిగింది? పర్యావరణ స్థిరత్వము అండ్ ఇంధన భద్రత. పర్యావరణ స్థిరత్వం కానీ ఇంధన భద్రత కానీ
సురక్షితమైన, స్థిరమైన మరియు సమగ్ర ఇంధన వ్యవస్థల ప్రస్తుత పనితీరుపై ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుత పనితీరుపై ఇండెక్స్ ఇవ్వడం జరిగింది. పర్యావరణ స్థిరత్వము, ఎన్విరాన్మెంటల్ స్టెబిలిటీ కానీ, లేకుంటే ఇంధన భద్రత అంటుంటారు కదా, ఓకేనా, ఫ్యూయల్ సెక్యూరిటీ కానీ, సురక్షితమైన సేఫ్టీ అండ్ స్టెబిలిటీ అండ్ సమగ్ర ఇంధన వ్యవస్థల పనితీరుపై ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 4 బేసిస్ ఇండెక్స్ని బేస్ చేసుకొని మనకు ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్ ఇవ్వడం. ఇక చూడండి గైస్, ఇక్కడ మనకు సోలార్ విషయంలో కానీ, లేకుంటే గాలి మర ద్వారా ఎనర్జీ అనేది వస్తుంటుంది కదా, అంటే దీని ప్రకారం ఇక్కడ ఉన్న పారామీటర్స్, ఈ పారామీటర్స్ ఏదైతే ఉన్నదో ఈ పారామీటర్స్ ప్రకారం గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్స్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియా 87 స్థానంలో ఉంది గైస్. ఇండియా అనేది ఎన్నో స్థానం ఉంది? 87 స్థానం. స్వీడన్ ఫస్ట్ పొజిషన్స్, నార్వే సెకండ్, డెన్మార్క్ థర్డ్ అండ్ స్విట్జర్లాండ్ ఫోర్త్, ఆస్ట్రియా 5th పొజిషన్స్లో ఉంది. ఆస్ట్రియా అనేది 5th పొజిషన్. ఓకేనా, రైట్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి రిపోర్ట్ ప్రకారం, ఓకేనా, స్టాక్హోమ్ మనకు స్వీడన్ స్టాక్హోమ్ అంటుంటారు కదా, స్వీడన్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం సిప్రి అంటుంటారు. సిప్రి రీసెంట్గా ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. స్వీడన్ స్టాక్హోమ్ క్యాపిటల్ సిటీ, ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి అంటుంటారు, గుర్తుపెట్టుకోండి. దీని అబ్రివేషన్స్ కూడా అడుగుతుంటారు. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ అని అంటుంటారు గైస్. దీని ప్రకారం ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఏముంది అనేది ఒకసారి చూద్దాం మనం. రైట్, దీని ప్రకారం ఏంటంటే మిలిటరీకి సంబంధించిన రిపోర్ట్ ఇది. కానీ 2020లో యుఎస్ మిలిటరీ ఎక్స్పెండిచర్స్ ఈజ్ రీచ్ టు ఎస్టిమేటెడ్ $778 బిలియన్. ఓకేనా, అంటే ఈ సిప్రి రిపోర్ట్ ప్రకారం 2020 సంవత్సరంలో ఓకేనా మిలిటరీపై అత్యధికంగా ఖర్చు పెట్టిన దేశంలో నెంబర్ 1 పొజిషన్స్లో ఏముంది అంటే యుఎస్ఏ ఉంది గైస్. నెంబర్ 1 పొజిషన్స్లో ఏంది? యుఎస్ఏ. ఇది మిలిటరీ పైన ఎంత ఖర్చు పెట్టడం జరిగింది? ఎక్స్పెండిచర్ దగ్గర $778 బిలియన్ ఖర్చు పెట్టడం జరిగింది. దేనికంటే ఓన్లీ మిలిటరీ కొరకే. ఓకేనా, మిలిటరీ దాని యొక్క ఎక్స్పెండిచర్స్ ఎంతంటే $778 బిలియన్. నెంబర్ 1 పొజిషన్లో ఉంది. నెంబర్ 2 పొజిషన్స్లో ఏముంది అంటే చైనా ఉంది. నెంబర్ 2 పొజిషన్స్లో చైనా ఉంది 2020 సంవత్సరానికి. దీని యొక్క ఎక్స్పెండిచర్స్ ఎంత రీచ్ కావడం జరిగింది అంటే $252 బిలియన్ రీచ్ కావడం జరిగింది. $252 బిలియన్ ఖర్చు పెట్టడం జరిగింది. ఏది? చైనా. ఓకేనా, అంటే చూడండి, అంటే యుఎస్ఏని ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. చూడండి, $778 బిలియన్, $252 బిలియన్, అంటే సగం. అంటే ఇండియాకి యుఎస్తో పోల్చుకుంటే సగం కూడా ఖర్చు పెట్టలేదు చైనా, కానీ డబుల్, దీనికంటే చైనా కంటే డబుల్ ఖర్చు పెట్టడం జరిగింది. ఏది? యుఎస్. అందుకే అంటే పవర్ఫుల్గా ఉంటుంది యుఎస్ అనేది. మనకి ఇక్కడ చూసుకుంటే ఇండియా చూడండి గైస్, మనకు ఇండియాతో పోల్చుకుంటే దగ్గర 7 to 8 టైమ్స్ ఉన్నది. ఏది? యుఎస్ఏ యొక్క మిలిటరీ బడ్జెట్. మనం ఖర్చు పెట్టేదానికి మనం ఇండియా ఎంత ఖర్చు పెట్టడం జరిగింది అంటే $72.9 బిలియన్ ఖర్చు పెట్టడం జరిగింది. దీంతో పోల్చుకుంటే ఓకేనా, దీంతో పోల్చుకుంటే దగ్గర 7 to 8 టైమ్స్ ఓకేనా, 7 to 8 టైమ్స్ ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఏది? యుఎస్ఏ. యుఎస్ఏతో పోల్చుకుంటే మనం 7 to 8 టైమ్స్ అనేది తక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది ఇండియా అనేది యుఎస్ఏ ఫస్ట్ పొజిషన్స్, చైనా సెకండ్ పొజిషన్స్, ఇండియా అనేది థర్డ్ పొజిషన్స్ ఉంది. దేంట్లో? మిలిటరీ ఎక్స్పెండిచర్స్ అంత అవసరం ఉంటుంది, తప్పదు మరి. ఓకేనా, దేని ప్రకారం అంటే యాజ్ పర్ ద స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం ఈ ఖర్చుని రీసెంట్గా ఎక్స్పెండిచర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది గైస్. ఓకేనా, ఇది సిప్రి అనేది ఎక్కడ ఉంటుంది గైస్? మనకు సిప్రి అనేది మనకు స్టాక్హోమ్ స్వీడన్లో ఉంటుంది. ఇక్కడ స్టాక్హోమ్లో. ఓకే, రైట్. ఇక్కడ మనకు 4th పొజిషన్లో చూసుకుంటే 4th పొజిషన్స్లో రష్యా ఉంది. ఈ రష్యా అనేది ఓకేనా, రష్యా అనేది 4th పొజిషన్స్లో ఎంత అంటే $61.7 బిలియన్. అంటే ఇండియాతో పోల్చుకుంటే రష్యా అనేది చాలా తక్కువ ఖర్చు పెడుతుంది అన్నట్టు, చాలా తక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఓకేనా, రైట్. మనకు 5th పొజిషన్లో ఏముందంటే గైస్ యూకే ఉంది. 5th పొజిషన్స్లో ఏముంది? యూకే ఉంది. యూకే కూడా 59.2. మనకి ఇండియాతో పోల్చుకుంటే తక్కువనే ఖర్చు పెడుతుంది. ఓకే, నెంబర్ 1 యుఎస్ఏ, నెంబర్ 2 చైనా, నెంబర్ 3 ఇండియా, నెంబర్ 4 రష్యా, నెంబర్ 5 అయితే యూకే. దేని ప్రకారం అంటే సిప్రి రిపోర్ట్ ప్రకారం ఇది స్టాక్హోమ్లో ఉంటుంది గైస్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 6th May 1966లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. సిప్రి అనేది స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ అనేది 1966 May 6 రోజు ఎస్టాబ్లిష్ కావడం జరిగింది గైస్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మనకు ఇక్కడ స్టాక్హోమ్ స్వీడన్లో ఉంటుంది గైస్. ఓకేనా, దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే జాన్ ఎలియన్సన్ అనేది దీని యొక్క చైర్మన్ గైస్. ఓకేనా, దీని యొక్క చైర్మన్ ప్రజెంట్ ఎవరు వర్క్ వహిస్తున్నారంటే జాన్ ఎలియసన్ దీని యొక్క చైర్మన్గా వర్క్ చేయడం జరుగుతుంది. చైర్మన్ జాన్ ఎలియసన్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాడు. డైరెక్టర్ అయితే డాన్ స్మిత్. డైరెక్టర్ ఎవరంటే
డాన్ స్మిత్ డైరెక్టర్గా వర్క్ చేయడం జరుగుతుంది. డైరెక్టర్గా డాన్ స్మిత్ అండ్ చైర్మన్గా జాన్ ఎలియసన్ వర్క్ చేస్తుంటారు. దేనికి? సిప్రికి చైర్మన్గా వర్క్ చేస్తుంటారు. 1966 మే 6 రోజు ఇది ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఓకేనా, రైట్. స్టాక్ హోమ్ ఎక్కువ ఖర్చు పెట్టింది ప్రకారం రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇలాంటి రిపోర్ట్లు అనేది అడగడం జరుగుతుంటాయి గైస్. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ పొజిషన్స్లో మనకు యుఎస్ ఉంది, సెకండ్ అనేది చైనా, థర్డ్ అనేది ఇండియా అండ్ ఫోర్త్ అనేది ఫోర్త్ అనేది రష్యా అండ్ యూకే అనేది ఫిఫ్త్ పొజిషన్స్లో ఉంది. ఓకేనా, రైట్. ఇది రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి డాటా ప్రకారం. ఓకే, రైట్. సిప్రి మెయిన్గా ఏంటంటే ఇది అనాలిసిస్ చేస్తుంటుంది. ఏ కంట్రీ ఎంత డిఫెన్స్కు ఎస్టిమేట్ చేస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ వేస్తుంది అని ఒక అనాలిసిస్ చేసి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. అంటే ఇంకా గత 2011లో చూసుకుంటే 2011 నుంచి 2020 వరకు 2011 నుంచి 2020 వరకు ఇంకా ఎక్స్పెండిచర్ అనేది తగ్గించుకుంటూ వస్తుంది అమెరికా. ఈ ఎక్స్పెండిచర్ అనేది ఇంకా 10% తగ్గిపోయింది. ఇంకా చాలా ఎక్స్పెండిచర్ పెడుతుండే. ఓకేనా, ఏది అమెరికా అనేది 2011 నుంచి 2010 వరకు చూసుకుంటే దీని యొక్క డిఫెన్స్ ఎక్స్పెండిచర్స్ ఇంకా 10% తగ్గించడం జరిగింది. ఓకేనా, ఇంకా తగ్గిస్తున్నది. కానీ మన ఇండియా అనేది ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. రష్యా అనేది 4th పొజిషన్స్, యూకే అనేది 5th పొజిషన్స్, తర్వాత సౌదీ అరేబియా వస్తుంది. తర్వాత ఏమొస్తుందంటే సౌదీ అరేబియా ఇది ఎంత ఖర్చు పెడుతుందంటే $57.7 బిలియన్, $57.7 బిలియన్ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇది సౌదీ అరేబియా తర్వాత జర్మనీ, ఫ్రాన్స్ వస్తాయి గైస్. ఓకేనా, సౌదీ అరేబియా తర్వాత ఏంటంటే జర్మనీ, ఫ్రాన్స్ రావడం జరుగుతుంది. జర్మనీ, ఫ్రాన్స్ ఇది డిఫెన్స్కు ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్స్. ఓకేనా, కొన్ని తప్పది, దేశ భద్రత కొరకు డిఫెన్స్కి ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, రైట్. సిప్రి రిపోర్ట్ ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ ఫేమ్ చేసి మీకు అడగడం జరుగుతుంటుంది. ఓకే, రైట్. ఎస్ గైస్, మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బ్యాచ్, రీజనింగ్ బ్యాచ్, సంకల్పం బ్యాచ్, మ్యాథ్స్ బ్యాచ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ బ్యాచెస్ అనేది ఇండివిజువల్ బ్యాచ్ గైస్. ఏ బ్యాచ్ పర్చేస్ చేసుకున్నా మీరు adda247.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సర్చ్ బాక్స్ ఉంటుంది. మీకు ఏ బ్యాచ్ కావాలంటే ఆ బ్యాచ్కు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతాయి గైస్. పర్చేసే ముందు మీరు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అవుతుంది, Y217 కోడ్ ఇస్తే మీకు 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. Y217 ఇస్తే మీకు 77% డిస్కౌంట్ వస్తుంది గైస్. ఒకవేళ అన్ని బ్యాచ్లు పర్చేజ్ చేసుకోకుండా మీరు ఇండివిజువల్గా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే అన్ని కలిపి మీకు ఒకటే ప్యాక్లో రావాలంటే మీకు ఏపీటీఎస్ మెగా ప్యాక్ ఉంటుంది గైస్. ఇవి అన్ని బ్యాచెస్ని కలిపి జీడీ కానిస్టేబుల్, రీజనింగ్, సంకల్పం, మైండ్, స్పెషల్ మ్యాచ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఎస్సి గ్రూప్ డి ఇవన్నిటి ఇండివిజువల్ పర్చేజ్ చేసుకోకుండా ఒక ఏపీటీఎస్ మెగా ప్యాక్ పర్చేజ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 12,999 మీ Y217 కోడ్ ఇస్తే 10,000 రూపాయల డిస్కౌంట్తోని ఓకేనా 2,989 రావడం జరుగుతుంది గైస్. 10,000 రూపాయల డిస్కౌంట్తోని 2,989 రూపాయలకు రావడం జరుగుతుంది. Y217 కోడ్ పెంచండి, మీకు 10,000 రూపాయల డిస్కౌంట్తో 2,989కి రావడం జరుగుతుంది. ఏపీటీఎస్ మెగా ప్యాక్ గైస్. ఓకేనా, రైట్. మనకు విజన్ అనేది కూడా అవైలబుల్ ఉంది గైస్. దీని యొక్క ప్రైస్ 3499 ఉంది. ఈ బ్యాచ్ కూడా జాయిన్ కాండి. మీకు ఏపీటీఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, ఇంకా ఎస్బీఐ క్లర్క్ ఎవరైతే ప్రిపేర్ అవుతుందో ఇంకా వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంటాయి గైస్. ఈ బ్యాచ్ అనేది ఇప్పుడిప్పుడే మనకు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి May 3 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్బీఐ క్లర్క్ అసోసియేట్గా క్లర్క్ ఉంది కదా, దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ విజన్ 201 జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ సంబంధించి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంటుంది. జనరల్ అవేర్నెస్ బ్యాచ్ ఎవరైతే ఎస్బీఐ క్లర్క్ ప్రిపేర్ అవుతుందో వాళ్ళు కూడా జాయిన్ కాండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. May 3 నుంచి స్టార్ట్ అవుతుంది. డైలీ 6 PM నుంచి 8 PM మీ ఎగ్జామ్ అయ్యేలోపు, మీ మెయిన్స్ ఎగ్జామ్లు అయ్యేలోపు ఈ బ్యాచ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎస్బీఐ క్లర్క్ ఎవరైతే ప్రిపేర్ అవుతుందో మీ మెయిన్స్ బ్యాచ్ అయ్యేలోపు ఈ బ్యాచ్ అనేది కంప్లీట్ అవుతుంది, మీకు యూస్ఫుల్ అవుతుంటుంది. దీని కొరకు adda247.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సర్చ్ బాక్స్ ఉంటుంది. adda247.com సర్చ్ బాక్స్లో మీరు ఏ బ్యాచ్ విజన్ 2021 అని టైప్ చేస్తే బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. పర్చేసే ముందు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అవుతుంది. Y217 ఇస్తే
3499 పైన 77% డిస్కౌంట్తో ఇది రూ. 805 రావడం జరుగుతుంది గైస్. ఓకేనా, 805 రూపీస్కి రావడం జరుగుతుంది, రూ. 805 రావడం జరుగుతుంది. ఇది విజన్ 2021 బ్యాచ్ అనేది. ఓకేనా, ఖచ్చితంగా లైక్ చేయండి గైస్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్ బి లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే రైట్. క్యాపిటల్ Y217 కోడ్ పెంచి డిస్కౌంట్ అనేది పొందండి, 77% డిస్కౌంట్ పొందండి. ఇక్కడ మనకు డబుల్ వ్యాలిటీ ఇవ్వడం జరుగుతుంది గైస్. మంత్ ఎండ్ ఆఫర్ కింద మహా ప్యాక్స్ కానీ, లైవ్ క్లాసెస్ కానీ, వీడియో కోర్సెస్ అండ్ టెస్ట్ సిరీస్ అండ్ ఈ బుక్స్ పైన 77% డిస్కౌంట్ ఇచ్చేసి మీకు డబుల్ వ్యాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. డబుల్ వ్యాలిటీ ఇవ్వడం జరుగుతుంది ఆల్ స్టడీ మెటీరియల్స్ పైన. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అంటే డబుల్ వ్యాలిటీ అంటే మీకు 2 years వ్యాలిటీ, ఇంతకుముందు 1 year వ్యాలిటీ ఉండే, ఇప్పుడు 2 years వ్యాలిటీ ఇవ్వడం జరుగుతుంది. యూస్ క్యాపిటల్ Y217 టు గెట్ ద మోర్ డిస్కౌంట్. 77% డిస్కౌంట్ కొరకు మీరు క్యాపిటల్ Y217 కూడా మెచ్చండి, మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంటుంది గైస్. ఓకేనా, విత్ డబుల్ వ్యాలిడిటీ. ఓకే రైట్. థ్యాంక్ యూ గైస్.